అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే రొయ్యల బిర్యానీ రెడీ చేసుకుందాం. కొత్తిమీర పుదీనా ఫ్లేవర్తో మంచి రుచిగా ఉంటుందండి ఈ బిర్యానీ. ఈ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం చిట్టు ముత్యాల రైస్ తీసుకోవాలి. 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఈ 3 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి 2-3 సార్లు. ఈ 2-3 సార్లు కడిగేసిన తర్వాత బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టేసుకుని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ముందుగా పేస్ట్ ఆడుకోవాలి. చూడండి, ఒక 6 పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు. 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, 3 గ్లాసుల బియ్యానికి నండి ఒక అంగుళం సైజు అల్లం ముక్క, ఒక పెద్ద ఎల్లుల్లిపాయ, ఒక 6 పచ్చిమిరపకాయలు. పేస్ట్ కండి ఇవన్నీ పేస్ట్ ఆడుకోవాలి. ఒక గుప్పుడు కొత్తిమీర, ఒక గుప్పుడు పుదీనా. ఈ బిర్యానీలో ఈ పేస్ట్ మంచి వాసనతో మీకు కొత్త రకం రుచి వస్తుందండి. ఈ పేస్ట్ ఇలా రెడీ చేసుకోవటం వల్ల మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిరొయ్యలు ఈ రాత్రి తీసుకొచ్చారండి. ఈ పచ్చిరొయ్యల్ని రాత్రి శుభ్రంగా కడిగేసుకుని రాత్రి ఈ పచ్చిరొయ్యల్ని కొంతసేపు స్టవ్ పై పెట్టి ఉడికించుకున్నామండి. ఉదయం ఇప్పుడు ఈ పచ్చిరొయ్యల్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్టు, 1 స్పూను పసుపు, ఇవన్నీ 3 వేసి ఈ పచ్చిరొయ్యలకి బాగా పట్టించాలి. ఈ రొయ్యల్ని రాత్రి తీసుకొచ్చారండి. శనివారం తినం కదండి, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసాం. మర్నాడు ఆదివారం కదా, ఆదివారం నాడు బిర్యానీ రెడీ చేస్తున్నాను ఈ పచ్చిరొయ్యలతోనే. ఇవన్నీ బాగా పట్టించి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ బిర్యానీ కూడా నేను మా అమ్మ ఇంటి దగ్గరే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. బిర్యానీ రెడీ చేసుకోవడానికి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ బిర్యానీకి. మనం బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 అనాస పువ్వులు, 2 స్టార్లు, ఒక 6 లవంగ మొగ్గలు, ఒక 5 యాలక్కాయలు, 6 మరాఠీ మొగ్గలు, 2 చెక్క ముక్కలు, ఒక జాజికాయ ముక్క, కొంచెం షాజీరా, బిర్యానీ మసాలా అండి, ఒక 5-6 బిర్యానీ ఆకులు. ఇవన్నీ వేసి ఈ నెయ్యి నూనెలో బాగా వేయించాలండి. ఈ మసాలాని బిర్యానీ మసాలా కదండి, మంచి వాసన వస్తుంది వేగుతుంటేనే. ఇందులోనే ఒక గుప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. ఇవి కూడా మంచి కలర్ మారే వరకు నిదానంగా వేయించుకోవాలి. మీరు ఎప్పుడు బిర్యానీ రెడీ చేసుకున్నా నేతిని జీడిపప్పుని మానకండి. మంచి కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళినా నా వంట నన్ను వదలట్లేదండి. ఎక్కడికి వచ్చినా నన్నే రెడీ చేయమన్నారు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కలు కూడా ఈ బిర్యానీలో వేసుకోవాలి. బిర్యానీలో పచ్చిమిర్చి వేయమండి, పేస్ట్ ఆడేసుకున్నాం కదండి, అందుకని మనం పచ్చిమిరపకాయలు వేయం, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని కలర్ మారే వరకు నిదానంగా వేయించుకోవాలి. చూడండి, కలర్ మారుతున్నాయి కదా, ఇప్పుడే మనం గుప్పుడు కొత్తిమీర వేసుకుని ఈ కొత్తిమీరను కూడా బాగా వేయించుకోవాలి. కొత్తిమీర పుదీనా కలిపి పేస్ట్ ఆడుకున్నాం కదా, ఈ బిర్యానీకి చాలా మంచి రుచి వస్తుందండి. ఈ బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా పచ్చిరొయ్యలు కూడా వేసుకోవాలి. పచ్చిరొయ్యలోని పచ్చిదనం లేకుండా బాగా వేయించాలి. మనం రెడీ చేసుకున్న పేస్ట్ని అల్లం, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయల పేస్ట్ అండి ఇది. ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేయటం వల్ల మంచి వాసన రుచి కూడా వస్తుంది. ఇందులో స్పూన్ కారం, స్పూను సాల్టు, 1 స్పూను గరం మసాలా పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను మిరియాల పొడి, 1 స్పూను ధనియాల పొడి. ఈ పొళ్ళన్నీ వేసేసిన తర్వాత బాగా వేయించుకోవాలండి. మనం
పేస్ట్ వేసాం కదా, ఈ పేస్ట్లో పచ్చిదనం పోయే వరకు బాగా వేయించుకోవాలి. బిర్యానీ మంచి రుచిగా రావాలంటే ఈ మసాలాలన్నీ మనం పచ్చిదనం లేకుండా బాగా వేయించాలి. చూడండి, ఈ గ్రేవీ అంతా పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. పేస్ట్ కదండి, టమాట వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత గడ్డ పెరుగు వేసుకోవాలి. పుల్ల పెరుగు కదండి, మంచి ఫ్రెష్గా ఉండే పెరుగు 2 గరిటెలు వేసుకోవాలి. పేస్ట్ అంతా వేగిన తర్వాతే ఇవ్వండి పెరుగు. మీకు పెరుగు లేకపోతే 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. టమాటాల కన్నా పెరుగు వేస్తేనండి మంచి రుచిగా ఉంటుంది బిర్యానీ. పెరుగు కూడా బాగా కలిసిపోయిన తర్వాత మసాలాలోని నీళ్ళు వేసుకుందామండి. 1 2 3 4 5 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదండి. 3 రెళ్ళు 6 గ్లాసులు వేసుకోవాలి, కానీ మనం 5 గ్లాసులు వేసుకున్నాం. చిట్టి ముత్యాలు రైస్ కదండి, 5 గ్లాసులు సరిపోతాయి. 3 గ్లాసులకి 5 గ్లాసులు నీళ్ళు వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఎసరు మరగనివ్వాలండి. 5 నిమిషాలు అయింది చూడండి, ఎసరు మరగటం స్టార్ట్ అయింది కదా. ఇవన్నీ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు ఏమైనా తగ్గిందేమో, సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలండి. కొంచెం తీసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనం కరెక్ట్గా వేసాం కదండి, ఉప్పు సరిపోతుంది. ఎసరు బాగా మరుగుతుంది కదా, ఈ మరిగే ఎసరులో మనం నానబెట్టుకు ఉంచుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యాన్ని వాడదేవుకుని వేసుకోండి. మనం 3 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా పోసుకున్నాం కదా. ఈ బియ్యం అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా 2-3 సార్లు కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 3 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల నీళ్ళు సరిపోతాయి. చిన్న బియ్యంలా ఉంటాయి కదండి, అందుకని. మూత పెట్టేసుకుని నీళ్ళన్నీ దగ్గరికి పోయే వరకు కొంతసేపు ఉంచాలి. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఈ మసాలాలన్నీ అన్నీ సమానంగా కలుపుకోవాలి. చూసారా, నీళ్ళన్నీ ఇంకిపోయాయి. మనకి ఒక 70% బియ్యం కూడా ఉడికిపోయాయండి. ఇది దగ్గర పడిపోయింది కదా. బాగా కలిపేసుకున్న తర్వాత ఇవన్నీ ఎక్కడ చుక్క నీళ్ళు కూడా ఉండకూడదండి. అలాంటిటప్పుడే మళ్ళీ మనం కొద్దిగా నెయ్యి వేసుకుని లాస్ట్లో కూడా వేసుకోవాలండి. నెయ్యి దమ్మేస్తాం కదా, అలాంటిటప్పుడే నెయ్యి వేసేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, బియ్యంలో అసలు నీళ్ళు ఉండకూడదు. అలాంటప్పుడే కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక పావు గంట సేపు సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, పావు గంట అయిందండి. మనకి రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. గుమగుమలాడిపోతుందండి మూత తీయగానే. చూసారండి ఎంత బాగా ఉడికిందో. ఈ చిట్టి ముత్యాల రైస్ని రాజులు ఎక్కువగా వాడతారండి. రాజుల స్టైల్లోనే మనకి పచ్చి రొయ్యల బిర్యానీ రెడీ అయింది. చూసారండి, మంచి కలర్ వచ్చింది కదా, గ్రీను, లైట్ గ్రీను. కొత్తిమీర పుదీనా కలిపి పేస్ట్ ఆడిన మూలనండి ఈ మంచి కలర్ వచ్చింది మనకి. చూసారా ఎంత కరెక్ట్గా ఉడికిందో, ఎక్కడ అడుగు పట్టకుండానే. విడివిడిగా ఉంది కదండి. 5 గ్లాసులు నీళ్ళు వేయండి, కరెక్ట్గా సరిపోతుంది ఈ చిట్టి ముత్యాల రైస్కి. ఈ బిర్యానీ నిండా జీడిపప్పు పచ్చి రొయ్యలే ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఎలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రెడీ అయిన బిర్యానీలో ఒక స్వీట్ వేసుకుని చికెన్ కర్రీ, ఉల్లి చట్నీ కూడా వేసుకుని కడుపు నిండా తిందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.